అందరికీ వందనాలని. మొదటి కొరింథీ పత్రిక 48వ అధ్యాయం నుంచి 58వ అధ్యాయం వరకు చదువుకుందాము. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయో ధరింతుము. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబుర మోగగానే మనమందరము మార్పు పొందుదము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం రింగివేయబడును అని వ్రాయబడి ఉన్న వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, పరమ పూజ్యుడైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, ఈ దినం చూడడానికి ఇచ్చిన కృపను బట్టి, కాపుదను బట్టి నీకే వందనములు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు ప్రభువా. దేవాది దేవుడు వినేస్తయ్య నాయన, ఈ యొక్క నాయన వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ నీ యొక్క కృపతో నింపండి, కాపుదలను ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, భద్రతనివ్వండి. వారి యొక్క అంతరంగ కోరికలను, బహిరంగ కోరికలను నెరవేర్చండి అయ్యా. ఒకవేళ వారిలో రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి నాయన. ఎవరికైనా నాయన అనారోగ్యం ఉంటే స్వస్థపరచండి, ఎవరికైనా అధిక సమస్యలు ఉంటే తీసివేయండి నాయన. నాయన జాబ్ కోసం ఎంతమంది ప్రయత్నిస్తున్నారు వారికి నాయన విజయాన్ని దయచేయండి. ఎవరైనా గర్భఫలం లేక బాధపడుతుంటే వారికి గర్భఫల దీవెన అనుగ్రహించండి. ఎవరైనా వివాహాలు ఆలస్యమైన ప్రార్థన చేసుకుంటుంటే వారికి వివాహ దీవెన దయచేయండి అయ్యా తండ్రి. నాయన ఎల్లప్పుడూ కాపుదల దయచేయండి. అక్షయమైన ఈ లోకం కోసం కాదు, కానీ క్షయమైన ఈ లోకం కోసం కాదు, కానీ ప్రభా నాయన దయచేసి అక్షయమైన నీ రాజ్యాన్ని వెతుక్కోవడానికి కూడా నాయన మా అందరికీ సహాయం చేయండి. నీ వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవించి వాక్యానుసారంగా నడుచుకుని వాక్యాన్ని మా హృదయం మందు, మా జీవితం మందు అన్వయించుకునే వారికి ఉండడానికి ఎల్లప్పుడూ సహాయం దయచేసి నడిపించమని నా ప్రభు రక్షకుడైన యేసయ్య నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ, దేవాది దేవుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, సర్వాంతరమైన యేసయ్య నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్షమించాలండి, నిన్న 15వ అధ్యాయంని రికార్డ్ చేసినప్పుడు నాకు కొన్ని 10 వచనాలు మాత్రం రికార్డ్ అవ్వలేదు, అందుకని మళ్ళీ ఈరోజు చెప్పాను. మధ్యలో కూడా ఇప్పటి వరకు కొన్ని రోజులు నేను చెప్పలేకపోయాను, నన్ను క్షమించండి. ఇక మీదట అలా ఆలస్యం కాకుండా ప్రతిరోజు కూడా వాక్యాన్ని నేను అప్లోడ్ చేస్తానండి. దయచేసి నన్ను క్షమించండి. మీరందరూ కూడా అది గమనించండి. మన ప్రభువైన యేసు నామములో మనం ఎప్పుడు కూడా ఇలా వాక్య ప్రకారంగా కలుసుకున్న ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క పరిచర్యకు నాయన దేవుడు ఆటంకం కలిగించకుండా ఉండలాగున నేను ఇది ప్రార్థన చేసుకుంటాను. నా పక్షంగా మీరు కూడా అందరూ ప్రార్థన చేయండి. దేవాది దేవుడివైన యేసు నామమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యాన్ని ఆసక్తితో వినండి. నాకైతే అంత జ్ఞానం లేదు, కానీ వాక్యాన్ని చదువుతున్నాను.